श्रीगुरुभ्यो नमः। हरि ओम। हम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्। सर्वं श्रीरामदूत हनुमत्कटाक्षवलसित्यर्थం। సింహరాశి వారికి జూలై నెలలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనగా, జూలై నెలలో సింహరాశి వారు ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. మిమ్మల్ని మీ కుటుంబం నుంచి వెలివేసేటువంటి అవకాశం, సమాజంలో మీ గౌరవం తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఏ విధంగా బయటపడాలి అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఎవరెవరు సింహరాశిలోకి విచ్చేస్తారు అనగా, మఖా నక్షత్ర 4 పాదాలు, అదేవిధంగా పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్ర ప్రథమ పాదం వారు సింహరాశిలోకి విచ్చేస్తారు. సింహరాశి వారు ఈ నెలలో అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. మీది కానీ ఎవరికో సహాయం చేయాలి అని మీరు పెట్టినటువంటి సాక్షి సంతకం కానీ, లేదా అతని బదులు నేను ఇస్తాను అని పెట్టినటువంటి సంతకాల వల్ల ఈ నెలలో మీరు అనేకమైన ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. షూరిటీ సైన్లకి అనేకమైనటువంటి ఇబ్బందులు ఈ నెలలో మీరు గురి అవుతున్నారు. విద్యార్థుల విషయంలో జ్ఞాపశక్తి తగ్గుతుంది. రాజకీయ నాయకులకి సంఘంలో మీ క్యాడర్లో మీకంటూ విలువ తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. చికాకు, అసూయతో మీరు మాట్లాడేటువంటి మాటల్లో అసత్యాల్ని, అదేవిధంగా అబద్ధాల్ని, మీరు మాట్లాడే మాటలో ఉన్నటువంటి ద్వంద్వ వైఖరిని మాత్రమే వీళ్ళు గ్రహించేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. కాబట్టి మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఈ మాట నేను అనవచ్చా అనకూడదా అని ఆచితూచి మాట్లాడటం సింహరాశి వారికి ఈ నెలలో చాలా విశిష్టంగా చెప్పదగ్గ సూచన. ఇక సింహరాశిలో వారి విషయాన్ని, సొంత ఇంటి కళ అనేటువంటిది ఈ నెల కూడా కలగానే ఉండే అవకాశం ఎక్కువ గోచరిస్తోంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఈ నెలలో చుట్ట చివరి వరకు వచ్చి ఒక సంతకం వల్ల ఆగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. పైగా సింహరాశిలో ఉన్నటువంటి వారి భార్యాభర్తల మధ్య కీచులాటలు అనేవి కొంచెం తగ్గుతాయి. ఇదొక శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సింహరాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క ఆలోచన ధోరణి అంతా కూడా ఈజీ మనీ ఎలాగా అనేటువంటి ఆలోచనలతోటే ఈ నెలంతా గడిపేస్తారు. దారులు కనబడవు కానీ ఆలోచనకే ఎక్కువ సమయం కేటాయించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే భుజాలు, అదేవిధంగా అరికాలు మంటలు రావడం, కాలు వేలు వంకర్లు పోవడం అనేటువంటిది ఎక్కువగా గోచరిస్తోంది. అది కూడాను జూలై 19వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వాహనాల ప్రమాదంలో కాలు వేలికి సంబంధించి కానీ, లేదా కాలు యొక్క మడానికి సంబంధించి కానీ ప్రమాదం ఎక్కువగా గోచరిస్తోంది. అయితే ఈ సింహరాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ నెలంతా కూడాను డాక్టర్ గారి యొక్క ప్రవేశంలో ఉండడమే చాలా మంచిది. ముందుగా ఏ విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోవద్దు. జరిగేది ఎలాగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నమ్మండి. ప్రతి దాన్ని కూడా ఓవర్ థింక్ చేసుకుని అనవసరమైన స్ట్రెస్ గురయ్యి మీకంటూ ఉన్నటువంటి ఆరోగ్య సమస్యకి ఇది కొత్త సమస్య తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా లైట్గా తీసుకోవడం, సర్లే అలా జరిగిందా అని అక్కడితో విడిచిపెట్టడం, దాన్ని సాగదీకరణ ఉండడం చాలా మంచిది. ఇక సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారి విషయానికి వస్తే కనుక కొత్త స్నేహితులు ఏర్పడుతూ ఉంటారు. అవకాశం అనేటువంటిది జూలై 18వ తారీఖు నుంచి 29 మధ్యలో ఖచ్చితంగా మీకంటూ ఒక అవకాశం ఏర్పడుతోంది. దీనివల్ల మీ యొక్క ఫ్యూచర్కి ఒక పునాది అని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించేటువంటి అవకాశం ఉంటే ఈ నెలలో సింహరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెచ్చించొద్దు. ఈ నెలంతా కూడా సింహరాశి వారికి ధనం చేతిలో ఇసుగు జారినట్టు జారిపోతుంది. అనవసరంగా ఇతరులకి షూరిటీ సైన్లు పెట్టడమే జరుగుతుంది. ఎవరు చెప్పినా సరే ఏం కాదని పెట్టినటువంటి సంతకాల వల్ల ఈ నెలలో మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక రైతుల విషయానికి వస్తే మొదటి 2 వారాలు కూడా ఆనందదాయకమే. చివరి 2 వారాలు కూడా కాస్త అసంతృప్తితో ఈ నెలని రైతులు పూర్తి చేస్తూ ఉంటారు. వ్యాపారాలు చేయాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ నెలలో పరోక్షంగా వ్యాపారం చేయండి.
కలిసి వచ్చేటువంటి సూచన చెప్పవచ్చు. ప్రత్యక్షంగా వ్యాపారానికి ఈ నెలలో సింహరాశి వారు పనికిరారు. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ కానీ లేదా షూ మార్ట్స్, ఈ చెప్పులు తోళ్ల పరిశ్రమలకు సంబంధించి కానీ వస్త్ర పరిశ్రమలు కానీ వీరికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఇక సింహరాశి వారు ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. అనవసరమైనటువంటి టెన్షన్లన్నీ నెత్తిన పెట్టుకుని బీపీలు షుగరు ఏర్పడేటువంటి అవకాశం ఈ నెలలో సింహరాశి వారికి ఎక్కువగా గోచరిస్తుంది. ప్రతి విషయానికి కూడా భగవంతుడి మీద భారం వేయండి. ఈ నెల ఒక్క నెల కూడా గట్టెక్కితే తర్వాత వచ్చేటువంటి రోజుల్లో మీకు ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఏ విషయాన్ని కూడా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు, జరిగేది జరుగుతూనే ఉంటుంది అనేటువంటి భావనలో ఉండండి సింహరాశి వారు. ఇక సింహరాశి వారి ఆడవారి విషయానికి వస్తే కనుక విందు వినోదాల్లో తక్కువగానే పాల్గొంటారు. అప్పుల బాధలు అనేటువంటి ఎక్కువగానే ఉంటాయి. యజమానికి తెలియకుండా కొంత బంగారు వస్తువును మీరు గిరిపెట్టడం అనేది జరుగుతుంది సింహరాశిలో ఆడవారు ఈ నెలలో. పైగా ఇక ముందు రానున్న రోజుల్లో ధనాన్ని ఏ విధంగా మనం ఏర్పరచుకోవాలి అనే ప్రణాళిక ఈ నెలలో ఖచ్చితంగా వేస్తారు. ఆచరించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానం కోసం చూసేటువంటి వారికి జూలై 3వ వారంలో శుభవార్త వినే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వివాహం కొరకు ప్రయత్నం చేసేవారు ఈ నెల జూలై 2వ వారంలో ప్రారంభం చేయండి. 17 తర్వాత కలిసి వస్తుంది. అది కూడా తూర్పు పడమట దిశగా ఉన్నటువంటి సంబంధం అయితే కనుక కొంచెం లాభదాయకంగా ఉండేటువంటి వ్యవస్థ. సింహరాశిలో ఉన్నటువంటి వారు ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం కలిగే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఈ నెలలో సింహరాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఇప్పటి వరకు మనం తెలియజేసిన ప్రతిదీ కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీ ఫోటో పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ యొక్క పూర్తి జాతకాన్ని విశదీకరించి స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేస్తారు, మీ ఆర్థిక అప్పుల నుంచి ఎప్పుడు బయటపడతారు, మీకంటూ సొంత ఇంటి కల ఎప్పుడు నెరవేరుతుంది, మీ జీవితంలో మార్పులు జరగాలంటే ఏం చేయాలని పూర్తి విషయాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సింహరాశి వారు మరి గురుగారు మా పరిస్థితి ఇలా ఉంది కదా, దీనికి రెమెడీ ఏమిటి అనే విషయానికి వస్తే కనుక కంచి కామాక్షి అమ్మవారి ఆరాధన చేయడం చాలా ఉత్తమం. ఒకవేళ కంచి వెళ్ళలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు నిత్యము కూడా కనకదార స్తోత్రాన్ని పఠించండి. దారులు కనబడుతూ ఉంటాయి. పైగా కనకదార స్తోత్రాన్ని కూడా మీరు చదవలేని పక్షంలో యూట్యూబ్లో పెట్టుకుని పూర్తిగా ఆ యొక్క కనకదార స్తోత్రం అయ్యేంత వరకు కూడా ఓం ఐం మహాదేవ్యై నమః అనేటువంటి మహామంత్రాన్ని 108 సార్లు పఠించుకుంటూ ఉండండి. స్ఫటికమాల ఈ నెలలో సింహరాశి వారు ధరించడం అత్యంత శ్రేయస్కరం. శుక్రవారం రోజున ఉపవాసం ఉండండి. పైగా సింహరాశి వారు ఈ నెలంతా కూడా కంచి కామాక్షి అమ్మవారిని ఎంతలా ఆరాధిస్తే మీకు అంత శుభసూచకాలు జరుగుతాయి. ఆరావళి కుంకుమని వృత్తాకారంగా ధరించండి. పరిపూర్తిగా పరమేశ్వరి కటాక్షం కలుగుతుంది.